నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలన్న నవతరం పార్టీ నేత. సుండుపల్లి వైసీపీ నేత ఔదార్యం, పుట్టినరోజు సందర్భంగా మండల ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి విరాళం. పార్లపల్లి గ్రామంలో ఓ కుటుంబంపై దాడి, కొడుకును కొట్టడంతో పురుగుమందు తాగిన తల్లి. శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి, ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల స్వైర విహారం, పంట పొలాలు నాశనం. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా వాసులను ఏనుగులు బెంబేలెత్తిస్తున్నాయి. వికోట మండలం నాగిరెడ్డిపల్లి, కుమ్మరమడుగు గ్రామాల్లో పంట పొలాలపై స్వైర విహారం చేశాయి. నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు సోమశేఖర్ 4000 అరటి మొక్కలు ధ్వంసం చేశాయి. దీంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెంపకానికి 3 లక్షల ఖర్చు పెడితే రాత్రికి రాత్రి ఏనుగులు ధ్వంసం చేసి నేలమట్టం చేశాయని ఆవేదన చెందారు. 2 లక్షల మేర నష్టపోయామన్నారు. పరిహారం కింద అటవీ శాఖ 10,000 అందజేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సైలెంట్ గా దగ్గర లైవ్ లో చూడొచ్చు. ప్లీజ్ అప్పుడు అంత దగ్గర పోయా సైకిల్ లో పోతాంటే పక్కలోనే వెళ్ళారు. ఎవరు అప్పుడు అట్టే పోతాను ఇప్పుడు ఏడా నేర్చుకుంటావా? అదంతా రాత్రి కూతురు పెట్టుకొని రాళ్ళు ఎత్తుకొని ఉంటే అప్పుడు చెప్పినా ఎవరు చెప్పింది? ఇంకా ఇది చెప్పి అంతా వాడు చాలా ఏమన్నా అని తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దైవ దర్శనం చేయించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శనానంతరం తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై నారాయణ స్వామి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరస్పరాభిమానం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కొంతమంది ఇరు రాష్ట్రాల మధ్య కలహాలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. పూర్వజన్మ సుకృతిగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవగా దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మన పేదల పెన్నిది, పేదలకు ప్రత్యక్షమైన దైవస్వరూపుడుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడు దీవించాలని, దేవుడు సర్వంతరామి అంటారు. పేదవాళ్ళకందరికి కూడా వారి అభివృద్ధికి సర్వంతరామిగా పనిచేస్తూ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా నిలబడి సేవ చేసే జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి భగవంతుని ఆశీస్సులు నిండుగా మెండుకుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆయనకి ఎవరి వల్ల కానీ ఎలాంటి ఆపద లేకుండా ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని పూర్తిగా భగవంతుడు ఆయనకు తోడున్నాడుగా ఉండి
దృఢ సంకల్పం అంటే మీకు అందరికీ తెలుసు. నవరత్నాల విషయంలో కానీ, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యావంతులు కావాలి, ఆర్థికంగా బాగుపడాలి, పేదవాళ్ళు కూడా రాజకీయ సమానత్వం కావాలని కాంక్షిస్తూ కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చి ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ప్రతి ఒక్కరికి మానవ సేవ మాధవ సేవ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ దీవించాలని, భగవంతుడు ఎల్లప్పుడూ ఆయన తోడు నుండిగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ తెలంగాణలో నీటి వివాదం జగన్ కూడా ఒక మినిస్టర్ తిట్టాడు. మీకు అందరికి కూడా తెలుసు మన నీటి వివాదం ఏ విధంగా ఉందంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు భగవంతుని సన్నిధికి వచ్చారు, దర్శనానికి వచ్చారు. ఆ రోజు నేను భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పంచాయతీ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంఆర్సీ గారు అందరూ కూడా కూర్చొని వారితో 2 గంటల సేపు మాట్లాడినాడు ఆయన. కడప జిల్లా సుండుపల్లి మండల వైఎస్ఆర్సీపీ యువనేత ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పలువురు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా మండల ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కోసం 50,000 రూపాయలను డాక్టర్ సునీల్ కుమార్ నాయక్, శివకుమార్లకు అజయ్ అందజేశారు. కడప జిల్లా సుండుపల్లి మండలంలో రాయచోటి పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ దుకాణంలో 22,000 రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారి శ్రీధర్ వెల్లడించారు. సమావేశంలో రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, సుండుపల్లి ఎస్ఐ భక్తవత్సలం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కొత్తగా డిఎస్పీగా వచ్చాను. 3 డేస్ అయింది. రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో కూడా కలిసి ఈలే రోడ్లో ఒక చిల్లర అంగడి, కొత్త సతీష్ అనే వాళ్ళ చిల్లర అంగడి సోదాజయంగా దాదాపు 22-25,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు అన్నీ లభ్యమైనవి. ఇవన్నీ కూడా సీజ్ చేయబడినాయి. అదే రకంగా ముద్దాయిని కూడా మన కస్టడీలో ఉన్నాము, అరెస్ట్ చేసి పంపిస్తాము. తర్వాత ఇదే విధంగా ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి కొన్నాడనేసి దాని మీద కూడా నిఘా పెట్టి ఆయన్ని పట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇదే విధంగా శాంతి భద్రతల విషయంలో కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ మట్కా, గుట్కా, నాటు సారాయి, లేదా అమ్మాయిలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు తెలిసిన సమాచారాన్ని వెంటనే మాకు ఇస్తే మా నుంచి మంచి ప్రతిస్పందన మీకు కనబడుతుంది. వీటిల్లో లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాము. ప్రజలకి ప్రశాంతంగా ఉండేటట్టుగా, ప్రజలకి శాంతి భగ్నం లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాము. ఎప్పుడైతే శాంతి భద్రతలు ఉంటాయో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. శాంతి భద్రత లేకుండా గొడవలు, కట్టులాట్లు ఉన్నప్పుడు డెవలప్మెంట్ నిలబడిపోతుంది. కాబట్టి మా వీలైనంత వరకు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండి కంట్రోల్ చేసి మన సుండుపల్లి మండల ప్రజలందరికీ కూడా మేము తోడుగా నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాంతి భద్రతల విషయంలో సహకరించి అందరినీ కూడా సంతోషపరుస్తామని తెలియజేస్తున్నాం. నేను కొత్తగా రాయచోటికి కొత్తగా
కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లిలోని మందగిరి శనీశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ స్వామికి మొక్కుకున్నాక కుటుంబ సమస్యలు దాదాపుగా కొలిక్కి వచ్చాయన్నారు. ఈ ఆలయానికి మామూలు రోజుల్లో కూడా భక్తులు వస్తూనే ఉంటారు. గత 8 సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాము. మేము అనుకున్న నమ్మకాలన్నీ నెరవేరాయి. వల్ల మా విశ్వాసంతో మేము కంటిన్యూగా వస్తాం. గుడికి రావడం వల్ల మేము కూడా కొద్దిగా భావించడం వల్ల వస్తున్నాము. దేవుడు నమ్ముకుంటే తినేసుకు పోతాడు. దానివల్ల అంతా వచ్చిపోతున్నాము. గుడికి రావడం వల్ల ఏమైనా దేవస్థానాలు ఉన్నాయని సినిమా తిరుపతి దాని మాకు మేలు పెంచుకుందని వచ్చింది. కర్నూలు జిల్లా చాగలమరిలో రైతే బంధు షార్ట్ ఫిలిం విడుదల జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. దీనికి నాసర్ పఠాన్ దర్శకత్వం వహించారు. కథనం ఎంతో బాగుందని రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈనాటి యువత ఇటువంటి కథనాలతో కూడిన చిత్రాలు తీస్తే బాగుంటుందన్నారు. మా చాగలమరి పట్టణానికి చెందిన యువత రైతులు పడే కష్టాన్ని ప్రభుత్వాలు కానీ ఉన్నత స్థానాల్లో ఉండే వ్యాపారవేత్తలు కానీ గమనించాలని ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీశారు. ఆ షార్ట్ ఫిలిం తీసిన చిత్రాన్ని నేను కూడా స్వయంగా వీక్షించి దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్టు కూడా సూచన ఇస్తూ వీరికి అభినందిస్తూ ఈరోజు కేక్ కూడా కోసి సంబరాలు చేసుకున్న మా పట్టణ యువతకు కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు రైతు పడే కష్టాన్ని ప్రభుత్వాలకు చేరవేసేందుకు ఈ కృషి చేసినందుకు ఒకటి. రెండవది, యువత చదువుకున్న పట్టాదారులు మనం ఉద్యోగాలే చేయాలి అనే కాన్సెప్ట్ లేకుండా మనం వ్యవసాయం చేసుకుంటూ కూడా 10 మందికి సహాయపడవచ్చు, మన కింద 10 మంది కూలీలకు మనమే స్వయంగా ఉపాధి కల్పించవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ షార్ట్ ఫిలిం తీశారు. రాబోయే కాలానికి ఇలాంటి షార్ట్ ఫిలింలు తీస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఇంకా వారు ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పట్టణ యువతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పూజారి కేసన్న పొలంలో చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా దున్నారు. అంతేకాకుండా విత్తనాలు నాటేందుకు యత్నించడంతో కేసన్న ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కేసన్న భార్యతో పాటు కొడుకును ప్రత్యర్థులు కొట్టారు. మనస్తాపానికి గురై కేసన్న భార్య ఈశ్వరమ్మ పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసన్న బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. మేము రామ్ చూపమని చెప్తున్నాం. నీకు 50 చెప్పాలి, 50 చెప్పమని చెప్తామని చెప్పాం కదా.
మాకేమో కథ కనుక మాకేం బాధ్యత మాకేం అవసరం లేదు. నువ్వు పిలిస్తే నీకోసం ఇంకోరు పిలిస్తే నైపుణ్య వికాస కళాశాల ఏర్పాటు కోసం వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ వల్లివేడు బుసంపాళెం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992 నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ఈ స్థలంలో త్వరలో కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. స్టాఫ్ అండి, ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇద్దరే ఉన్నారు సార్. ఇంకొక 4 కాంట్రాక్ట్ ఉన్నారు సార్. ఒక 8 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు. పార్టీ నాయకత్వం అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మొత్తం అధికారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని చూసుకొని వెంకటగిరికి మన ప్రభుత్వంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. దానికి వాస్తవానికి 5 ఎకరాల స్థలం కావాలి అని అంటే జిల్లా అధికారులు ఇప్పటికే తహసీల్దార్ వస్తుంది చెప్పి వెంకటగిరి చుట్టుపక్కలంతా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి కావాల్సిన స్థల సేకరణ ప్రారంభించారు. అనేక స్థలాలు చూడడం జరిగింది. వాటిల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని క్లియర్గా ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఈ స్థలాల విషయంలో మరిన్ని స్థలాలు ఉన్నాయనేటువంటి దానిలో ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాదాపు 1992లో ప్రారంభమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పెద్దలు నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పారు. చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీపై తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం జనసేన గాజు గ్లాసుతో బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. గుంటూరులో ఆదివారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక హోదా విభజన హామీలు సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవతరం పార్టీ నేతలు వి గణేష్ కుమార్, వెల్లాల సాయి, ఎం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా లేక విభజన హామీలు అమలు కాక ప్రాజెక్టు విషయంలో కానీ అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చేత నిరాదరణకు గురైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. ప్రత్యేక హోదా రావాలంటే 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా కడలు వచ్చి తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా చెప్పారు. మరి మన హోదా సాధనా సమితి నుంచి ఎవరైతే 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారో, రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కాబట్టారో వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే
నవరంపాడు నుంచి పోటీ చేసి అక్కడ జనసేన గాజుగా గుర్తుని మేము తీసుకొని ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేమేం తిరుగుబాటు చేస్తున్నామని చెప్పి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి గట్టిగా ప్రత్యేక హోదా అవసరాన్ని తెలిసే విధంగా మేము ఒక చిన్న ప్రయత్నం చేశాం అక్కడ. మరి జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీతో దత్తకట్టడం వల్ల జనసేన పార్టీ బలం చూసుకొని ఈ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ మన అవసరాలని మర్చిపోయేలాగా విస్మరించేలాగా వ్యవహరిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు భారతీయ జనతా పార్టీ తోటి మీరు తెగదెంపులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక 2 నిమిషాలు తక్కువ సమయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్సీపీ నేత చల్ల రామయ్య జగనన్న కాలనీలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జగనన్న ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు పాటుపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆదర్శంగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో 4వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. పిలుపు మేరకు ఆయన సూచన మేరకు కూడా నిరుపేదలందరూ కూడా వెంటనే ఇల్లు మొదలు పెట్టాలి. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా తప్పకుండా నిరుపేదలకు కావాల్సిన సహకారం చేస్తాము. నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఇంట్లో నివసించాలి అని బహునేరైన మన సీఎం జగనన్న ఆలోచన చేస్తున్నా అని చెప్పి కూడా మన పెద్దలు కొన రఘుపతి గారు చెబుతాం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ఈరోజు వాస్తవంగా అయితే ప్రభుత్వం ఇచ్చే 150,000 రూపాయలు అలాగే ఇంకా కొంచెం డబ్బులు తీసుకొని ఇల్లు మొదలు పెట్టాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటాం జరుగుతుందిలే. నిన్న ఇబ్బందుల వల్ల కొంచెం జనాలు డబ్బులు సరిపోవేమో, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవేమో అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. తప్పకుండా అయినా మనకి ప్రభుత్వము జగనన్న ఇంత పేదలకి మనకి అద్దెలు కట్టుకోలేని స్థితిలో, ఇల్లు లేక ఎంతో బాధపడే స్థితిలో ఈరోజు జగనన్న ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు మన బాపట్లో సెంటున స్థలం ఇచ్చి మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా మనం కూడా కొంచెం ఇబ్బంది అయినా మనం ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ యొక్క జగనన్న కాలనీలో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే కార్యక్రమంలో ఈ రోజున మా అన్న వైసీపీ నాయకుడు అలాగే నా బెమ్మడు జిల్లా నాయకుడైన మా చైతన్య అన్న గుకానికి ఈరోజు ఆయనకి ఇచ్చిన స్థలానికి ఈ రోజున ఈ యొక్క పూజ కార్యక్రమం చేసి ఈరోజు ఇల్లు మొదలు పెట్టడం జరిగింది. చింటిగా చేస్తాం జరిగింది. అలాగే మా అన్న భాష అన్న ఇల్లు బాబాయ్ గారి ఇల్లు కూడా మా ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ అన్న కూడా ఇన్ఛార్జి, 4వ వార్డు ఇన్ఛార్జ్ అయిన అన్న కూడా ఇప్పుడు అన్న కూడా వచ్చి ఈ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది. మారుతి ప్రసాద్ అన్న కూడా ఈ వార్డు ఇన్ఛార్జి అన్న కూడా వచ్చి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుపేదలకు రాబోయే రోజుల్లో చిరునవ్వు చూడాలి, వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి. ప్రతి వాళ్ళు కూడా ఇల్లు లేని పరిస్థితి రాకూడదని చెప్పేసి మన జగనన్న మన ఎమ్మెల్యే కొన రఘుపతి గారు కృషి చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని, ప్రజలందరూ కూడా తప్పకుండా అందరూ కూడా సొంత ఇల్లు మొదలు పెట్టాలని చెప్పి కూడా కోరుతూ, అలాగే మా మీడియా మిత్రులైన మా భాష అన్నోళ్ళ బాబాయ్ గారి వాళ్ళది కూడా ఈ రోజున ఇల్లును మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ఈ రోజున ఎంతో ఇక్కడ చాలా పండగగా ఏవిధంగా చేస్తుంది. ఇక్కడ పండగగా జరుగుతుంది. ఇది ఎంతో సంతోషం. రాబోయే రోజుల్లో ఎంతో ఆనందంగా ప్రజలు ఈరోజు కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో, అయితే రాబోయే రోజుల్లో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మన బాపట్ల
పేదల సొంతింటి కలను సాకారం చేయటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తొలుత ఎనుములపల్లి వద్ద గల జగనన్న కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో వద్ద 8 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. धीमहि तन्नः सर्वः प्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ఇట్లా పట్టుకొని నిల్చుకోండి మన పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి అందరినీవా సుజల శ్రువంతి పథకాన్ని నుంచి అంటే హెచ్ఎన్ఎస్ కాలువల ద్వారా నీటిని మన పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులు నింపేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో శాంక్షన్ చేసినందుకు పుట్టపర్తి రైతాంగం తరపున ఆయనకు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు 193 చెరువులు నింపే బాధ్యత మాది అని చెప్పి, మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి. కొంతమంది ఏదో చెప్తా ఉన్నారు మేము అది చేసినా ఇది చేసినా అని, అన్ని ఉత్తమాటలు అవన్నీ. మేము ఆ రోజు నల్లమాడ బహిరంగ సభలో అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకు గుండెల్లో వణుకు మొదలైంది. ఆ మొదలైన తర్వాతనే ఏదో చిన్న చిన్న జీవోలు తెచ్చుకొని ఏవో దాని గురించి చెప్పుకుంటా ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, బట్ హవెవర్ వీ హ్యావ్ సక్సీడెడ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మన ప్రాంతం యొక్క రైతాంగం యొక్క కళ ఏదైతే ఉందో అది నెరవేరబోయే రోజు అది త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా సెప్టెంబర్ ఆఖరికల్లా పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పుట్టపర్తికి సంబంధించిన 193 చెరువులు నింపే భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. గోదావరి నదీ జలాలకు కాలుష్య కోరల నుంచి విముక్తి కలిగించే దిశగా కృషి చేస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం చెప్పారు. ఇందుకోసం కేంద్రం 97 కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. దుర్గమ్మ ఘాట్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. నగరంలో విడుదలవుతున్న మురుగునీటి వల్ల ఆర్యాపురంలోని దుర్గమ్మ ఘాట్ వద్ద గోదావరిలో నది తీవ్రంగా కలుషితమవుతున్నట్లు తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇలా ఉండేదానికి లేదు. ఇప్పుడు ఏలూరు ఇన్సిడెంట్ జరిగింది, ఇలా కంటామినేట్ అయితే నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఇప్పుడు కాకపోతే ఇదంతా మనకి డ్రైలోనే ఉంటుంది కదా టోటల్గా. ఏది ఇప్పుడు ఇది అరెస్ట్ చేయడం అనేది మనకు తెలుసు. తెలిసినప్పుడు మనం రిపేర్లో ఎలా ఇప్పుడు మనకి రైనీ సీజన్ అని తెలుసు మొత్తం ఇవన్నీ. రాజమహేంద్రవరంలో కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఏదైతే ఇక్కడ నల్లా ఛానల్ దగ్గర, ఆర్యాపురం నల్లా ఛానల్ దగ్గర నిన్న వచ్చిన వర్షాలకి ఆ పైనుంచి వచ్చే ఈ యొక్క డ్రైన్ వాటర్తో పాటు తుక్కు ఉన్న
అక్కడ ఉన్న మెషెస్ కొంత రిపేర్ రావడం వలన అది టోటల్గా ఓపెన్ చేయడం వలన ఇది కొంత ఈ యొక్క డ్రైన్ వాటర్తో పాటు ఈ సల్ట్రీ అంతా కూడా కొంత వచ్చి ఇక్కడ కలవడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా అధికారులని కూడా ఇక్కడికి పిలిపించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ఏదైతే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కూడా ఇక్కడ వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా ఈ డీసిల్టింగ్ చేస్తూ ఈ తుక్కు అనేది కంప్లీట్గా క్లియర్ చేయమనేసి ఒక 2 రోజుల్లో మొత్తం అంతా కూడా చేస్తామని వీరు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకుండా అన్ని రకాలుగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క అంశాలని ప్రత్యేక దృష్టితో నేను చూస్తానని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఎక్కడైతే మనకి ఈ మెషెస్ ఉన్నాయో, తుక్కు మెషెస్ ఉన్నాయో, దీన్ని అవసరమైతే కొత్త మెషెస్ తీసుకుని ఇంకా అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా మెషెస్ కొనే విధంగా ఎక్కడి నుంచి అయితే మనకు పైనుంచి అప్లాండ్ నుంచి వచ్చే వాటర్, డ్రైన్ వాటర్ అంతా కూడా హెవీ స్ట్రీమ్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను. సో ఇక్కడ ఎన్ఆర్సీడీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలు జలశక్తి మినిస్టర్ గారు కూడా రాజమండ్రికి ప్రత్యేకించి గోదావరి నదికి శాంక్షన్ కూడా చేశారు. ఈ లెటర్ కూడా త్వరలో వస్తుంది, బోర్డు కూడా క్లియర్ చేసింది, త్వరలో ఆ లెటర్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే దాన్ని కూడా ఒక ప్యాకేజ్ కింద తీసుకొని ఏదైతే ఎస్టీపీస్ నిర్మాణం చేయాల్సిన అవసరం గోదావరి నది పైన ఉంది కాబట్టి ఇది పూర్తిగా నేనే బాధ్యత తీసుకుంటాను. అది ఒక శాంక్షన్ కూడా రప్పించి ఇమీడియట్గా ఈ వర్క్ కూడా చేయించే విధంగా మొన్న ఆనరబుల్ సీఎం గారితో కూడా జలశక్తి మంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాతో వర్బల్గా చెప్పడం కూడా జరిగింది. మీ రాజమహేంద్రవరం గోదావరికి ఎన్ఆర్సీడీ నుంచి 97 crores ఆర్డ్ ఇవ్వడం కూడా జరిగిందని. సో ఖచ్చితంగా అది త్వరలో నిధులు వచ్చే విధంగా ఈ యొక్క చర్యలు కూడా పూర్తిగా తీసుకుంటాం. ఏదైనప్పటికీ ఇలాంటి వాటర్ కంటామినేట్ జరగకుండా ఉండే బాధ్యత కూడా పూర్తిగా తీసుకుంటాము. ఏదేమైనప్పటికీ పూర్తి బాధ్యత తీసుకుని ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని 2 రోజుల్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తాం. ఇప్పుడు ఈ నల్లా ఛానల్ దగ్గర ఇష్యూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలన్న నవతరం పార్టీ నేత. సుండుపల్లి వైసీపీ నేత ఔదార్యం, పుట్టినరోజు సందర్భంగా మండల ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి విరాళం. పార్లపల్లి గ్రామంలో ఓ కుటుంబంపై దాడి, కొడుకును కొట్టడంతో పురుగు మందు తాగిన తల్లి. శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి, ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల స్వైర విహారం, పంట పొలాలు నాశనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్కారం.